Hi, hello, welcome back to our channel, Canadian Pilla. This is Raghu. This is Harika. And this is Mamika. సో ఇవాళ మేము వచ్చేసి హాలోవిన్ డెకరేషన్ సర్చ్లోకి వచ్చేసాం అనమాట. ఇది హాలోవిన్ సీజన్, అక్టోబర్ కాబట్టి హాలోవిన్ డెకరేషన్స్ అని వంక కూడా చూపిద్దాం అన్నట్టు చూస్తున్నా అనమాట. ఏ స్ట్రీట్స్లో మంచిగా ఉంది డెకరేషన్ అని చెప్పేసి. అలానే మాకు ఒక స్ట్రీట్ దొరికింది, అది లాంగ్లీలో అనమాట. సో ఈ స్ట్రీట్కి అయితే మేము వచ్చేసాము. ఈ స్ట్రీట్లో డెకరేషన్ అంతా ఎలా ఉంది ఏంటి అని బ్లాగ్ చేసి చూపిద్దామని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో స్ట్రీట్ దగ్గరికి వచ్చేసాము, కార్ పార్కింగ్ కూడా దొరికింది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ది డెకరేషన్. లెట్స్ గో మమ్మీ, లెట్స్ గో. సో ఇక్కడ చూస్తే ఇది 209 స్ట్రీట్, మళ్ళీ తర్వాత 84 అవెన్యూ ఇంటర్సెక్షన్ దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి 209 స్ట్రీట్ అండ్ 84th అవెన్యూ ఇంటర్సెక్షన్ లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ మొత్తం ఎవ్రీ ఇయర్ ఇలా డెకరేట్ చేస్తారనమాట. అందుకే ఈ స్ట్రీట్ దగ్గర ఇలా పెట్టేశారు, బీవేర్ 209A హాలోవిన్ ఆఫ్ యాక్సన్. యాక్సన్ ఇది ఈ ఏరియా పేరు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే మొత్తం డెకరేషన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ స్ట్రీట్లో ఉన్న అన్ని ఇళ్ళు డెకరేషన్ చేశారనమాట. సో ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందాం. లెట్స్ గో. ఈ మధ్యలో కదులుతుంది అది, అంటే స్కెలిటన్స్ అన్ని అది మనం బోటింగ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ అయితే ఇట్లా ఈ బోట్ డెకరేషన్ చేశారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ లో ఇలా డ్రాగన్ ఉందన్నమాట. డ్రాగన్ నోట్లో నుంచి ఇలా స్మోక్ వస్తుంది. ఇది పొగలు కక్కుతున్న డ్రాగన్ అనమాట, రాక్షస బల్లి. అండ్ ఇక్కడ చూస్తే మనకు రైట్ సైడ్ పెద్దమర్రి రాజు ఉన్నది. పెద్దమర్రి రాజు, ఇది పెద్దమర్రి రాజు అంట. మనకి ఆ టీవీ షో ఉంటుండే చూడండి, అది పెద్దమర్రి రాజు అంట. పిల్లమర్రి రాజు కూడా పెద్దమర్రి రాజు. అండ్ ఇలా అలానే కొన్ని డెకరేషన్స్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న హట్ లాగా పెట్టారు. ఓ ఇక్కడ స్టార్ట్ అయింది. వావ్, చూస్తున్నారు కదా ఈ డెకరేషన్. ఇదంతా హ్యాండ్ మేడ్ అంట. ఇక్కడ ఉన్న స్ట్రీట్ వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు అరేంజ్ చేసుకున్నారంట. ఎవ్రీ ఇయర్ చేస్తారంట. ఇక్కడ అంతా లోపలికి కూడా అంతా డెకరేషన్ చేసి ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న హట్ లాగా పెట్టారనమాట. ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంటి గరాజ్ ని ఇట్లా మొత్తం డెకరేట్ చేశారు. యా, గరాజ్ లోకి ఇదంతా డెకరేషన్ చేశారు వీళ్ళు. ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళంగానే చాలా డెకరేషన్ చేశారు. ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ గరాజ్ ఇస్ డెకరేటెడ్ అనమాట. స్కెలిటన్స్ కానీ లేకపోతే అక్కడ చూస్తున్నారు కదా బేర్ స్కిన్ పెట్టారు. అండ్ ఇక్కడ ఈ లేడీ ఈ హౌస్ ఓనర్ అనమాట. తినే డెకరేషన్ అంతా చేస్తుంది అనమాట. తిన హస్బెండ్. అండ్ తన చేతిలో తన పెట్ బర్డ్ ఉంది, దాని పేరు కియా అంట. అండ్ ఇక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చైర్ లాగా కూడా ఒకటి పెట్టారు. అండ్ ఇక్కడ ఫుల్ ఆన్ డెకరేషన్ చేసి పెట్టారు. ఇక్కడ మనం కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం డ్రింక్స్ అవన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు అనమాట. హాట్ డ్రింక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వామిక ఈ కియాని పెట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ కియా భయపడింది, కానీ వామిక అయితే అస్సలు భయపడలేదు. Okay, this might be the smallest baby ever. That was pretty good. చూసారు కదా, వామిక వాళ్ళ బర్డ్స్ ఏ మీద పెట్టుకుంది అని తను చెప్పింది. షీ మైట్ బి ద యంగెస్ట్ వన్ టు హోల్డ్ కియా అని చెప్పేసి. అదైతే ఫుల్ ఎక్సైట్ అయింది వామిక బర్డ్ చూసి. అండ్ దాని తర్వాత ఒక ఫోటో దిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు హౌస్ నెంబర్ 1 అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హౌస్ నెంబర్ 2కి వెళ్తున్నాం. సెకండ్ హౌస్ వచ్చేసి హ్యారీ పాటర్ థీమ్. చూద్దాం పదా. ఇక్కడ హాక్వర్డ్ ఎక్స్ప్రెస్ అవన్నీ రాశారు. హ్యారీ పాటర్ మూవీ కూడా ప్లే చేస్తున్నారు పైన. అండ్ మీకు గుర్తుందా, హ్యారీ పాటర్ మూవీలో ఇది ఉంటది, ఇది ఎగురుతూ ఉంటది అనమాట. డిజర్ట్ బాల్ అనుకుంటా దాన్ని. అది అటు ఇటు తిరిగేలాగా పెట్టినారు అనమాట. చాలా బాగా పెట్టినారు. యా, ఐడియా చాలా బాగుంది.
ఇంకా లోపల మొత్తం లైబ్రరీ థీమ్ అనమాట. లోపల లైబ్రరీ, స్కూల్ లైబ్రరీ ఉంటుంది కదా, అలా పెట్టినారు చూడండి. అక్కడ మూవీ ప్లే చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇలా ఫోటో ఆప్ కూడా ఉందన్నమాట. సో యా, బాగుంది ఇక్కడ. ఇలా లోపలికి వస్తే ఇక్కడ మొత్తం హ్యారీ పాటర్ స్కూల్ థీమ్ మొత్తం పెట్టేశారనమాట. ఇక్కడ ప్రొఫెసర్ స్నేప్, డంబుల్డోర్ అలా కొన్ని క్యారెక్టర్స్ని కూడా పెట్టారు. ఇప్పుడైతే నెక్స్ట్ దానికి వెళ్దాము. నెక్స్ట్ ఏం థీమో తెలియదు, చూద్దాం కదా. ఇది వచ్చేసి గ్రేవ్యార్డ్ థీమ్ అనుకుంటున్నా. అది ఇక్కడ అన్నీ ఇలా మూవ్ అవుతున్నాయి. చాలా స్కేరీ ఉంది ఇదైతే. అండ్ అక్కడ చూడండి, వాళ్ళ ఇంటి లోపల కూడా మొత్తం డెకరేట్ చేశారు. ఇక్కడ హార్స్ కనిపిస్తుంది ఇప్పుడు. యా, హార్స్ ఉంది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇది హెడ్లెస్ దయ్యం. ఓ వావ్, పోల్ టు పోల్ కూడా వేసారు అసలు వీళ్ళైతే. నాకైతే ఆ బొమ్మ చూస్తుంటే సేమ్ అపరిచితుడు మూవీ గుర్తొస్తుంది. అపరిచితుడు మూవీలో కూడా ఏదిదా, అపరిచితుడు మూవీలో ఒక సీన్ లో ఉంటది, సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లా ఉంది. ఆ చేతిలో గొడ్డలి పట్టుకున్నట్టు కూడా సేమ్ అట్లా ఎగ్జాక్ట్లీ ఉంది. ఇక్కడ ఫోటో ఆప్ కోసం కాఫీని కూడా పెట్టినారు అనమాట, కానీ మేము దిగట్లేదు అందులో. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిగొచ్చు. వామికకి చిన్న స్నాక్ సెషన్ అవుతుంది. అసలు వీళ్ళకి నిద్ర పడుతుంది అంట. ఇంత ఇంటి ముందే ఇన్ని దయ్యాల్లాగా పెట్టుకొని ఆ సౌండ్లు పెట్టుకొని రాత్రి అంతా. అసలు నాకు అదే అర్థమైతలేదు. ఇంకా ఇవి సౌండ్స్ చేస్తున్నాయి, మళ్ళా అటు ఇటు కదులుతున్నాయి. అసలు ఇక్కడ వీళ్ళ ఇంట్లో పిల్లలు లేరా నాకు అర్థమైతలేదు. మన ఇంట్లో పిల్లలు అయితే దెబ్బకి ఇక జ్వరం వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు చూస్తుంటేనే మా అమ్మకి రాత్రి నిద్ర పడుతుంది ఏదో అనిపిస్తుంది, కానీ వీళ్ళు బాగానే ఉన్నారు అసలు. లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్. యాక్చువల్లీ ఈ హాలోవిన్ అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసా అసలు? ఎందుకంటే ఒకప్పుడు ఇట్లా పూర్వకాలంలో దయ్యాలు పైనుంచి వచ్చి అందరిని ఏడిపిస్తూ ఉంటే వీళ్ళందరూ ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కాక వీళ్ళు కూడా ఆ దయ్యాల లెక్క రెడీ అయ్యి వాళ్ళతో పాటు కలిసిపోతే అవి వీళ్ళు ఒకటే అనుకొని వీళ్ళని ఏమనదు అనే ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి హాలోవిన్ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ స్టోరీ ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మీరు ఎవరైనా తెలిసి ఉంటే కన్ఫర్మ్ చేయండి. నేనైతే గ్యారంటీ ఇవ్వను అది కరెక్ట్ స్టోరీ అని చెప్పి. రఘు ఇలాంటి స్టోరీస్ చాలా చెప్తూ ఉంటాడు కాబట్టి ఐ విల్ నాట్ గ్యారంటీ. నీకు ఇంగ్లీష్ సినిమాలో అన్ని మూవీస్ లో ఎట్లా ఉంటది, జాంబీలు అన్ని వచ్చేసినప్పుడు మనం కూడా జాంబీ లాగా అంతే రెండు సేమ్ టు సేమ్. కావాలంటే నువ్వు చూడు, ఏ బొమ్మ అయినా కానీ సేమ్ ఇంగ్లీష్ మూవీస్ బొమ్మలా ఉంటుంది. ఈ ఇంట్లో కొంచెం మినిమల్ డెకరేషన్ చేసినారు, జస్ట్ ఇది ఒక ప్రాపర్ పెట్టారు. బట్ ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్. నైస్. కానీ ఒక్కటి మాత్రం నిజం, అన్ని బొమ్మలు ఇన్స్పైర్డ్ బై ఇంగ్లీష్ మూవీస్ అన్నమాట. ఇది వచ్చేసి జోకర్ థీమ్ ఉంది. జోకర్ ఎంత స్కేరీగా ఉందంటే అంత స్కేరీగా ఉంది ఇది. మీకు కనిపిస్తున్నాయో లేవో చిన్న 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 బొమ్మలు కూడా ఉన్నాయి. బట్ దిస్ ఇస్ స్కేరీ. ఎవరన్నా ఇక్కడ నుంచి రాత్రి తెలియకుండా నడుచుకుంటూ వెళ్తే మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. అమ్మో, దిస్ ఇస్ రియలీ స్కేరీ. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ స్లీప్ టు నైట్, బట్ ఇట్ ఈస్ ఫన్. ఇక్కడ స్పైడర్ పెట్టిండ్రు. ఓకే, నెక్స్ట్ ఇంటికి మధ్యలో కొన్ని ఇల్లు వాళ్ళు ఎవరు డెకరేట్ చేయలేదు.
ఇంటి వాళ్ళకి చాలా పియర్ ప్రెషర్ ఉంటుండొచ్చు, అంటే అందరూ చేశారు స్ట్రీట్లో మేము చేయలేదు అని చెప్పి. బట్ ఆ పియర్ ప్రెషర్ ఏది తీసుకోకుండా వాళ్ళు డెకరేషన్ చేసుకోలేదు. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ చాయిస్. ఈ బొమ్మను చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్గా అపరిచితుడు మూవీలో ఆ సీన్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యండి అనుకుంటా, ఈ బొమ్మ క్యారెక్టర్ని చూసి. ఇది ఏ మూవీ క్యారెక్టర్ మాకు తెలీదు, మేము ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూడము. బట్ డెకరేషన్ అయితే బాగుంది. కొంచెం క్రిస్మస్ కూడా వచ్చిందా. ఇది పిల్స్బెరీ బాయా? అదే అనుకుంటా. పఫీ. స్టే పఫీ పిల్స్బెరీ బాయ్ని పెట్టారు. ఇది నాకు తెలిసి క్రిస్మస్ కొంచెం లాస్ట్ ఇయర్ మిగిలిపోతే పెట్టేసిండు. ఈయన మినిమల్ డెకరేషన్ చేసిండ్రు, ఇది బాగుంది. హాఫ్ స్కల్ బయటకు వచ్చినట్టు అండ్ గరాజ్ మీద ఇట్లా కొంచెం ఒక పోస్టర్ లా పెట్టినాడు. నైస్. సో ఇంతకుముందుకు ఇది చాలా ఫన్గా ఉంది అన్నావు కదా, ఇంతమంది జనాలు ఉన్నారు కాబట్టి నీకు ఫన్గా అనిపిస్తుంది. అదే నువ్వు ఒక్కదానివి లేకపోతే మన ఇద్దరమే వచ్చి ఉంటే మాత్రం ఏడ్చి వస్తుంటివి నువ్వు. అండ్ ఇక్కడ కూడా కొంచెం డెకరేషన్ చేశారు. ఇల్లు కూడా బాగుంది డెకరేషన్కి. ఇదంతా మొత్తం స్కల్ థీమ్ ఉండొచ్చు, స్కెలిటన్ థీమ్లో మొత్తం చేశారు. దిస్ ఇస్ ఆల్సో రియలీ నైస్. ఇది చాలా బాగుంది. ఇది కొంచెం కిడ్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా బెలూనీ ఉంది, లైట్స్ ఉండి, ఎక్కువ స్కేరీ లేకుండా ఉంది. ఇది యాక్చువల్గా ఫన్ అన్నమాట పిల్లలకి. చూడు, ఇది కూడా ప్రాపే. ఇదంతా మొత్తం ఫెన్సింగ్ కూడా ప్రాపే మొత్తం. ఫెన్సింగ్ ఇంత బాగా చేశారు. మా ఫెన్సింగ్ కూడా వేసి. ఇది యాక్చువల్గా ఏ మూవీ నాకు అర్థమవుతలేదు కానీ ఎగ్జాక్ట్గా మూవీ థీమ్ లాగానే ఉంది ఏదో మూవీ. ఒకవేళ మీకు తెలిసి కమెంట్ చేయండి. ఇక్కడ స్పైడర్ ఉంది పెద్దగా. మామీ ఇట్సీ బిట్సీ స్పైడర్, కానీ ఇట్సీ బిట్సీ లేదు. స్పైడర్ ఉంది కానీ ఇట్సీ బిట్సీ కాదు, అది బిగ్ స్పైడర్. ఎట్లా చేస్తావు మమ్మీ? ఇట్సీ బిట్సీ స్పైడర్. ఇది మొత్తం స్పైడర్ థీమ్ ఉంది. ఈయన ఆస్ట్రేలియన్ ఉండొచ్చు అని మొత్తం స్పైడర్ థీమ్ వేసుకున్నాడు. చూడు ఇక్కడ మంది ఉన్నాయి స్పైడర్. ఇవంతా ఎట్లుందంటే క్వైట్ ప్లేస్ మూవీ లాగా ఉంది. ఇది క్వైట్ ప్లేస్ మూవీలో కూడా అంతే స్పైడర్ లాగా ఉంటాయి అవి. బట్ అవి స్పైడర్స్ కాదు కదా. మేబీ స్పైడర్స్ కావు కానీ ఇట్లా జాయింట్ స్పైడర్స్ కావచ్చు అవి. ఐ థింక్ ఈజ్ అన్ ఆస్ట్రేలియన్, అందుకే అలా మొత్తం స్పైడర్ థీమ్ వేసుకున్నాడు. సో ఇది ఇంకో ఇల్లు. ఇది గ్రేవ్ యార్డ్ థీమ్. ఇది గ్రేవ్ యార్డ్ థీమ్. ఇది కూడా ఇది సడన్ గా గట్టిగా అరుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి బొమ్మలు. పెడతారేమో ఇంకా మెల్లిమెల్లిగా. హాలోవీన్ ఇంకా చాలా రోజులు ఉంది. చాలా రోజులు అంటే ఇంకా 10 days ఉంది. చెప్పాలంటే దయాల కోట సినిమా చూస్తున్నట్టుంది. ఇది ఇంకో ఇల్లు. సింపుల్గా చేసినారు, లైటింగ్ కొంచెం ఎక్కువ పెట్టినారు. ఇవన్నీ ఏంటిది? ఇది తెలీదు కానీ చాలా స్కేరీ ఉన్నాయి. నాకు నార్మల్గా దయ్యాల కన్నా బేబీ దయ్యాలు ఇంకా స్కేరీ అనిపిస్తాయి. అగో డాల్ దయ్యాలు ఇంకా చాలా వరకు అప్పుడప్పుడు యార్డ్ సేల్స్ అని చెప్పి అవుతుంటాయి. అట్లా అవుతున్నప్పుడు ఎప్పుడైనా వెళ్తాం కదా, వెళ్తే ప్రతి బుక్ ప్రతి ఏది చూసినా కానీ ఖచ్చితంగా ఇది ఏదో ఉంది, దీనికి ఒక స్టోరీ ఉంది అని చెప్పి ఫీల్ అవుతాం మేమైతే. సో ఇది జస్ట్ బెలూన్ థీమ్ ఉంది. పైనకి ఇట్లా లైట్స్ పెట్టినారు. ఇంటికి కదులుతలేవు అనుకుంటా, ఇవైతే తెలీదు మరి. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసిన వీడియో అండ్ ఎండ్ కూడా ఇక్కడనే. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ లోపలైతే ఒక బొమ్మ కదులుతూ ఉందన్నమాట.
సో వర్షం పడుతుందని తొందరగా కార్లోకి అయితే వచ్చేసాం. బట్ అన్ని ఇళ్ళ డెకరేషన్ అయితే కవర్ చేసాము. నాకైతే అన్ని నచ్చాయి. నీ ఫేవరెట్ ఏది ఉండే? నాకైతే ఫస్ట్ ది మళ్ళీ తర్వాత సెకండ్ హ్యారీ పాటర్, ఈ రెండు మాత్రం చాలా మంచి నచ్చాయి. నాకు కూడా అన్నిటికన్నా ఎక్కువ నాకు బర్త్డే నచ్చింది. ఎందుకంటే వామిక బర్డ్ పెట్టించుకుంది. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు అసలు వామిక పెట్టించుకుంటుందని చెప్పి. బట్ దాని ధైర్యంగా పెట్టించుకుంది. నాకు నిజంగా లైక్ ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ అనమాట చూసిన తర్వాత. అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ లొకేషన్ ఆల్రెడీ చెప్పాం కదా, 209 A Street అండ్ 84th Avenue క్రాస్ రోడ్స్ లో ఉందన్నమాట ఇది. అండ్ ఇది ఎవ్రీడే 6:30 to 8:30 డెకరేషన్ అంతా ఉంటుందంట. అంటే త్రూ ద నైట్ ఉంటుంది కానీ 6:30 to 8:30 దే ప్రిఫర్, ఎందుకంటే తర్వాత పడుకుంటారు అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఆ బర్డ్ లేడీ మాత్రం 6:30 to 8:30 ఎవ్రీడే ఉండటానికి ట్రై చేస్తారంట. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్తే ఆ రోజు బర్డ్ యాక్సెస్ అయితే ఉండదు, బట్ డెకరేషన్ అయితే వచ్చి చూసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ అడ్మిషన్, మనకి ఏమీ దీనికి టికెట్ లేదు, ఏమీ లేదు. ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ వీడియో నేను హాలోవీన్ లోపు అప్లోడ్ చేస్తే డెఫినెట్ గా మీరు అందరు కూడా వచ్చి ఇది విజిట్ చేయండి. మీ అందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ స్ట్రీట్స్ ఉంటే నేను ఇంకా వీడియోస్ తీసి పెడతాను. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.